ధీవరదలశ్యామం ఇందిరానందకందలం వందారు జనమందారం వందేహం యదునందనం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా మే నెల 17వ తేదీ ఆదివారం నుండి మే నెల 23వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా అధిక జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి ఆదివారం నుండి అధిక మాస జ్యేష్ఠ శుద్ధ సప్తమి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహముల అనుగ్రహము ఎలా ఉందో ఇప్పుడు చెప్పుకుందాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూసుకున్నట్లయితే కుజచంద్రుల యొక్క కలయిక మేషంలో, అలాగే ద్వితీయంలో రవి బుధులు, గురు శుక్రులు శత్రువులు మిథునంలో ఉన్నారు. ద్వితీయంలో 12లో కుజశనుల యొక్క కలయిక. కొంత మేషరాశి వారికి ప్రతికూల పరిస్థితులు అనుకూల పరిస్థితులు ఈ రెండూ కూడా ఉంటాయి. ప్రతికూల అనుకూల పరిస్థితుల మధ్య ముందుకు వెళ్ళటమే మీ ముందున్నటువంటి సంకల్పం, మీ ముందున్నటువంటి అడుగులు వేయటం. అలా జీవితంలో ముందుకు వెళ్తేనే కొన్ని విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి పెద్ద గొప్పగా ఉండదు, కానీ ఉన్నటువంటి పరిస్థితిని మీకు అనుకూలంగా మలుచుకుంటూ వెళ్తే కొంత మెరుగుపడే అవకాశం కూడా ఉంది. ఆస్తి విషయముల యందు కూడా కొత్త అగ్రిమెంట్లు చేసుకోవటానికి కూడా ఈ బుధ గురువారాలు అంటే ఇప్పుడు శుభకార్యాలేవి కూడా చెయ్యటానికి వీలు లేనటువంటి పరిస్థితి కాబట్టి భూములు కొనుగోలు చెయ్యటానికి అడ్వాన్సులు ఇవ్వవచ్చు, కొంత లాభం ఉండే ఆస్కారం ఉంది. విద్యార్థులు ఉత్సాహంగా పనిచేస్తూ ముందుకు వెళ్తే ర్యాంకులు వస్తాయి. ఉద్యోగపరంగా కొన్ని మార్పులు అనేటువంటివి అనివార్యం అవుతాయి. ఆ మార్పులు మీకు ఆశ్చర్యాన్ని కూడా కలిగింప చేయవచ్చు. బంధు విరోధాలు సోమ మంగళవారాల్లో, బుధవారం నాడు కొంత శుభకార్యములకు సంబంధించిన ఆలోచనలు, అలాగే గురు శుక్రవారాల్లో కొత్త పనుల ఆరంభం చేస్తే బాగుంటుంది. అవరోధాలను అధిగమించే ప్రయత్నంతో ముందుకు వెళ్తే విజయం అనేటువంటిది మీకు సాధ్యమవుతుంది. అలాగే ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగులు అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి, మీకు సక్సెస్ వస్తుంది. మేషరాశి వారు కనకదార స్తోత్రముతో పాటుగా లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన రోజు చేసి అది నుదుటన ధరించి బయటకు వెళ్తే అనుకూలత బాగా పెరుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం వృషభంలో ఉన్నటువంటి బుధుడు రవి యొక్క ప్రభావం, 2 గ్రహములు కూడా ఉండటం, 12వ స్థానంలో కుజచంద్రులు కూడా ఉండటం, ద్వితీయంలో గురు శుక్రులు ఉండటం, చతుర్థంలో ఉన్నటువంటి కేతువు. వృషభ రాశి వారికి ఈ వారం కూడా అనుకూలంగానే కనిపిస్తూ ఉన్నది. ఆర్థిక ఇబ్బందులు అప్పుడప్పుడు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు దాదాపుగా సాఫీగానే పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నములు ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా సఫలీకృతం అవుతాయి. వాహనాలు కొనుగోలు చేయటానికి ఈ సమయం చాలా వరకు కూడా మంచిది. వ్యాపార పరంగా అనుకూల పరిస్థితులు, లాభాలు అందుతాయి. ఉద్యోగపరంగా సమస్యలు తీరుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి అన్ని విధాలుగా ఇది అనుకూలమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. ఉద్యోగపరంగా కొంత అవరోధాలు, అదనపు బాధ్యతలు మీకు ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. అందువల్ల తగిన విధంగా ఆలోచనలు చేయటము, తగిన ప్రకారంగా ముందుకు వెళ్ళటం అనేటువంటిది మీకు చాలా వరకు కూడా అవసరము. ఉల్లాసంగా ఉత్సాహంగా
కొన్ని విషయముల యందు కూడా ఉంటారు. కనకధారా స్తోత్రము, నవగ్రహ స్తోత్ర పారాయణములు చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలైతే కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు కొంత అధికంగా కలిగే ఆస్కారం ఉంది. ముఖ్యంగా మిథునంలో గురు శుక్రుల యొక్క కలయిక, వ్యయంలో రవి బుధుల యొక్క కలయిక, అంటే ప్రతి విషయంలో కూడా శ్రద్ధ అనేటువంటిది మీకు అవసరం అవుతుంది. ఇంట్లో అనుకూలమైనటువంటి వాతావరణం కూడా లేకపోవటం వల్ల కూడా కొంత ఇబ్బందులు కూడా ఎదురు కావచ్చు. వ్యాపారపరంగా కొన్ని లాభాలు అనేటువంటివి కూడా ఉన్నాయి. కొన్ని సవాళ్ళు ఎదురైనప్పటికీ కూడా బుద్ధిబలం అనేటువంటిది మీ మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రతి విషయంలో కూడా సహనంతో ఉండటం మంచిది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చాలా సమస్యలు వచ్చినప్పటికీ అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే గురు శుక్రవారాల్లో ఒక ఆపద వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా దైవానుగ్రహంతో దాని నుంచి బయటపడతారు. ఆర్థికంగా ఖర్చులు బాగా పెట్టకండి. ఆర్థికంగా స్థిరత్వం సాధించేటువంటి ప్రయత్నం చేయండి. సరి అయినటువంటి ప్రణాళికతో ఒత్తిడిని అధిగమించడం వల్ల చాలా వరకు కూడా ముందుకు దూసుకొని వెళ్తారు. కొంత బుధుడు వ్యాపారాన్ని బలోపేతం చేస్తాడు. సమస్యలను సృజనాత్మకంగా పరిష్కారం చేసుకునే దిశగా ముందుకు వెళితే బాగుంటుంది. మిథున రాశి వారు లక్ష్మీనారాయణ అష్టకము, శివ సహస్రనామ స్తోత్రపారాయణం చేయటం వల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం అవుతాయి అని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారము 12లో గురు శుక్రులు, 11లో రవి బుధులు, 10లో కుజచంద్రులు, భాగ్యంలో ఉన్నటువంటి శని. దూర ప్రయాణాలు చెయ్యదలుచుకున్నటువంటి వారు ఈ వారము దూర ప్రయాణాలు చెయ్యవచ్చు. దాదాపుగా పనులు అనుకున్న విధంగానే పూర్తి అవుతాయి. విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నములు ముందుకు వెళ్ళే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా అధికారులకు కూడా అండదండలనేటువంటివి ఉంటాయి. బంధువులు, స్నేహితుల సహకారంతో అనుకున్న లక్ష్యాన్ని కూడా సాధించగలుగుతారు. అలాగే ఉత్సాహంతో పనులు చేయండి. స్థిర చరాస్తుల ద్వారా మీకు ఆదాయం అనేటువంటిది కూడా సమకూరుతుంది. భూ సంబంధమైనటువంటి లావాదేవీల్లో ఏమరుపాటు అనేటువంటిది కూడా తగదు. నిరుద్యోగులు ఈ గురు శుక్రవారాల్లో కూడా శుభవార్త వినేటువంటి ఆస్కారం ఉంది. ఉద్యోగపరంగా పదోన్నతి, అనుకూల స్థానచలన అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నముల యందు అందరి సహాయ సహకారములతో కూడా ముందుకు వెళ్తారు. ఆరోగ్యం మీద దృష్టి పెడితే సరిపోతుంది. కర్కాటక రాశి వారికి శివ అష్టకము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు సొంతం అవుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచార ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే సింహంలో సంచారం చేస్తున్న కేతువు ఏకాదశ గురు శుక్రుల యొక్క ప్రభావము, దశమ రవి బుధులు, భాగ్య కుజచంద్రుల యొక్క ప్రభావము. మొత్తానికి వృత్తి కానీ వ్యాపారాలు కానీ సింహరాశి వారికి సజావుగా ఈ వారం సాగుతాయి. ఊహించని ఆదాయం మంగళ బుధవారాల్లో పెరుగుతుంది. ఊహించని ఖర్చులు కూడా శుక్ర శనివారాల్లో ముందుకు రావచ్చు. ఉద్యోగపరంగా పనిభారం పెరుగుతుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి అదృష్టం అనేటువంటిది కూడా కలిసి వస్తుంది. భాగస్వాములతో సఖ్యతగా లేకపోతే కొంత మోసం జరిగే ఆస్కారం కూడా ఉంది. 1-2 సార్లు ఖర్చులు, లెక్కలు తగిన విధంగా చూసుకోవటం అనేటువంటిది చాలా వరకు అవసరము. ఎక్కడైతే నమ్మకం బాగా ఉంటుందో మోసం కూడా అక్కడే ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. కుటుంబంతో సంతోషంగా వారాంతంలో కాలం గడుపుతారు.
రాజకీయ నాయకులకు పలుకుబడి పెరుగుతుంది. కోర్టు కేసుల్లో ప్రయత్నపూర్వకమైనటువంటి విజయం సాధించే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి స్థానచలన సూచన కనిపిస్తూ ఉన్నది. సమయానుకూల నిర్ణయాలతో పనులు చక్కబెడతారు. కుటుంబ పెద్దల సహకారం కూడా లభిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండటము, అలాగే దుర్గాదేవి ఆలయ సందర్శనము, దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో శుక్రవారం నాడు దీపారాధన చేయటము, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారము 12లో ఉన్నటువంటి కేతువు, అలాగే 10లో ఉన్నటువంటి గురు శుక్రులు, భాగ్య రవి బుధులు, అష్టమ కుజచంద్రులు, సప్తమ శని యొక్క ప్రభావం అనేటువంటిది కొంత కన్యారాశి వారి మీద పడుతూ ఉన్నది. కాబట్టి కన్యారాశి వారు కొంత శక్తిని కూడగట్టుకొని పనులు చేయవలసి ఉంటుంది. పనులు కూడా సకాలంలో ఆరంభం చేయండి, అప్పుడే విజయాలు సాధిస్తారు. మనోబలంతో ముందుకు వెళ్ళటం అనేటువంటిది అవసరము. విద్యార్థులు బ్రహ్మాండంగా చదివితే సక్సెస్ మీ వెంట ఉంటుంది. ఆర్థికంగా మెరుగైన స్థితికి ప్రయత్నపూర్వకంగా ముందుకు వెళ్తారు. ఉద్యోగ జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేయండి. ఉన్నత అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీకు లభిస్తాయి. ఇంట్లో సుఖ సంతోషాలు కూడా వెళ్ళి విరుస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని వదులుకోకండి. ఆర్థిక ఫలితాలు కొంతమేర అనుకూలంగానే ఉన్నాయి. భూ సంబంధమైన, గృహ సంబంధమైన, వాహన సంబంధమైనటువంటి యోగాదులు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి కన్యారాశి వారు, ఈ రోజు పని రేపు చేద్దాము, రేపటిది ఎల్లుండి చేద్దాము, ఇటువంటి వాయిదా మనస్తత్వం అనేటువంటిది మీకు ఏమాత్రం కూడా తగదు. కాబట్టి వాయిదాలను పక్కన పెట్టి చురుకుగా వ్యవహరించి ముందుకు వెళ్తే మీకు బ్రహ్మాండమైనటువంటి అవకాశం అనేటువంటిది వస్తుంది. సంభాషణ చేసేటప్పుడు సౌమ్యత అనేటువంటిది కూడా అవసరము. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది కన్యారాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. కన్యారాశి వారు ఈ వారం మహాగణపతి సహస్రనామము, గరిక పూజ, అలాగే బిలువంతో బిల్వాష్టక స్తోత్రపారాయణం చేసి శివాభిషేకం చేయించుకోవటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూసుకున్నట్లయితే తుల నుంచి దాదాపుగా పంచమంలో రాహువు, షష్టంలో శని, సప్తమ కుజచంద్రులు, అలాగే అష్టమ రవి బుధులు, భాగ్య గురు శుక్రులు. ఇక్కడ భాగ్య శుక్ర యోగం, భాగ్య గురువు యొక్క యోగం. తులారాశి వారికి ఇంట బయట కొంత అనుకూల వాతావరణం. పనులు ఎలా అనుకుంటే అలా పూర్తవుతాయి. విదేశీ సంబంధమైన ప్రయత్నములు ముందుకు వెళ్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు ఆలస్యంగా అందినప్పటికీ అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. వ్యాపార లావాదేవీలు సానుకూలంగా ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. కోర్టు కేసుల్లో విజయం పెరుగుతుంది. వ్యాపారులు న్యాయపరమైనటువంటి సమస్యలను అధిగమిస్తారు. అలసట లేకుండా పనుల మీద మనస్సు నిలిపి ముందుకు వెళ్ళటం అనేటువంటిది ఉద్యోగపరంగా మీకు ప్రమోషన్లకు కూడా కారణమవుతుంది. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. స్థిరచరాస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. అలాగే కొత్త పరిచయాలతో పలుకుబడి పెరిగి రాజకీయ నాయకులకు చాలా వరకు కూడా బాగుంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించడం అనేటువంటిది కూడా అవసరము. శివారాధన, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటము, సూర్య నమస్కారాలు చేయటం వల్ల తులారాశి వారికి మరిన్ని యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం వృశ్చికం నుంచి చతుర్థ రవి, పంచమ శని, షష్టంలో కుజుడు, సప్తమ రవి బుధులు, అష్టమ గురు శుక్రులు. అష్టమ గురువు యొక్క ప్రభావమే కొంత మీకు ఇబ్బంది పెట్టే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. కాబట్టి తొందరగా పని కాకపోవటము, అలాగే
కొన్ని విషయముల యందు ఆశయాలు నెరవేరుతాయి. చేపట్టినటువంటి ప్రతి పని విజయవంతంగా ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం తప్పకుండా కష్టపడవలసి వస్తుంది. ఆత్మీయుల సహకారాన్ని మధ్యలో తీసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏకాగ్రత అవసరము. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా కొంతమేరకు బలపడతారు. పరిస్థితులకు తగినట్టుగా స్పందించండి. ఉద్యోగపరంగా అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక ఫలితాలు ఉత్తమంగా రావాలంటే కష్టపడటం అనేటువంటిది తప్పకుండా అవసరము. ఆత్మబలంతో అధిగమించే ప్రయత్నం చేయండి. వివాదాలకు, వాగ్యుద్ధాలకు, మధ్యవర్తిత్వాలకు అతీతంగా వ్యవహరించండి, సరిపోతుంది. ఆర్థిక ఫలితాలైతే ఉత్తమంగా ఉంటాయి. దుబారా ఖర్చులకు దూరంగా ఉండటం అనేటువంటిది కూడా మంచిది. ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా తృతీయ రాహువు, చతుర్థ శని, పంచమ కుజుడు, షష్ఠ రవి, బుధ, సప్తమ గురు శుక్రుడు కొంతమేరకు అనుకూలత కనిపిస్తూ ఉన్నది ధనుస్సు రాశి వారికి. లక్ష్యం దగ్గరగా ఉంది కానీ అందుకోలేకపోవటం. కాలం అనుకూలంగా ఉంది కానీ ఏమాత్రం కూడా సహకారం అనేటువంటిది ఎవ్వరూ మీకు చేయటం లేదు. కృషిని బట్టే ఫలితం ఎప్పుడు కూడా ఉంటుంది. ఉద్యోగంలో ఎంత ఇన్వాల్వ్మెంట్ మీరు ఎక్కువైతే విజయం అనేటువంటిది మిమ్మల్ని వరిస్తుంది. అప్పుడు ఉద్యోగ ఫలితాలు కూడా మీకు బాగుంటాయి. ముఖ్యంగా మీ కష్టాన్ని పెద్దలు గుర్తిస్తారు. అధికారుల చేత ప్రశంసలు కూడా అందుకుంటారు. ఈ వారంలో కనుక ఏదైనా గృహ నిర్మాణం కనుక మొదలు పెడితే గృహ నిర్మాణ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే కొన్ని సంఘటనలు మీకు ఒత్తిడిని కూడా గురి చేస్తాయి. దాదాపుగా మానసిక ప్రశాంతత అనేటువంటిది కూడా అవసరము. గృహ నిర్మాణ ప్రయత్నంలో కొంత అవరోధాలను అధిగమించేటువంటి అవకాశం కూడా ఉంది. స్థిరచరాస్తులను కూడా వృద్ధి చేసుకుంటారు. ముఖ్యంగా చిన్న చిన్న విషయములను పెద్దగా దృష్టిలో పెట్టుకోకండి. అవి మీకు అవరోధాలుగా మిగిలిపోయే ఆస్కారం కూడా ఉంది. సంగీత, సాహిత్య కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. అనుకూల స్థానచలన అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలంగా ఉండే అవకాశం కూడా ఉంది. ఆధ్యాత్మిక, నైతిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం కూడా ఉంది. ధనుస్సు రాశి వారు రామాలయ దర్శనం చేసుకోవడము, రామరక్షా స్తోత్ర పారాయణం చేయడము, సూర్యారాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం ప్రకారంగా మకరం నుంచి ద్వితీయ రాహువు, తృతీయ శని, చతుర్థ కుజచంద్రులు, పంచమ రవిబుధులు, షష్టంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క ప్రభావము కొంత మకరంలో ఉన్నటువంటి ఉద్యోగులకైతే సానుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి కూడా నెరవేరేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. పాత బాకీలు వసూలు కావటము, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించటము, పదోన్నతి కారణంగా స్థానజలనం అనేటువంటిది కూడా ఉంటుంది. తలపెట్టినటువంటి పనులు సకాలంలో కూడా పూర్తి అయ్యే ఆస్కారం కూడా ఉంది. మొత్తానికి ఈ వారము కొన్ని జాగ్రత్తలైతే తప్పకుండా తీసుకోవలసిన అవసరం ఉంది. పనులు అనుకున్న సమయానికి పూర్తి చెయ్యాలి. ఆర్థిక పరిస్థితి పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. ఆరోగ్యం మాత్రం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. కొత్త పెట్టుబడులు కూడా అందుతాయి. ఉద్యోగపరంగా ఉన్నత స్థితిని కూడా పొందుతారు. శ్రమాధిక్యత వల్ల కూడా కొన్ని పనులు కాకుండా ఉంటాయి. మకర రాశి వారు విష్ణు, శివ సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయటము, అలాగే గణపతి దేవాలయ దర్శనము, గరిక సమర్పణం చేయండి, బాగుంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రాశిలో రాహువు, ద్వితీయ శని, తృతీయ కుజుడు, చతుర్థ రవిబుధులు, పంచమ గురు శుక్రుల యొక్క ప్రభావము. కొన్ని సమస్యల నుంచి ఆది సోమవారాలు కూడా బయటపడతారు.
ముఖ్యమైనటువంటి పనుల్లో విజయం సాధిస్తారు. ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి టైం టు టైం మేనేజ్మెంట్, సకాలంలో పనులు పూర్తి చేసే విధంగా ఆలోచన చేయండి. నిరుద్యోగుల యొక్క నిరీక్షణ ఫలిస్తుంది, ఉద్యోగం బాగుంటుంది. ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఉద్యోగాన్ని కూడా సాధించుకుంటారు. ఇంటి నిర్మాణాలు చేపట్టడానికి ఈ వారం కూడా అనుకూలంగా ఉంది. వ్యాపారాలు మరింతగా లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగపరంగా కొన్ని మార్పులు జరగవచ్చు. పారిశ్రామిక వర్గాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. కొంత ముఖ్యమైనటువంటి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు కూడా దక్కుతాయి. పారిశ్రామిక రంగం వారికి విదేశీ పర్యటనలు కూడా కొంత అవకాశం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. వార ఆరంభంలోనే అనారోగ్యం అనేటువంటిది కూడా కలవరపాటుకు గురి చేయవచ్చు. కుంభరాశి వారు శని స్తోత్రము, నవగ్రహ స్తోత్ర పారాయణము చేయటము, ఆదిత్య హృదయం పారాయణం చేయటం వల్ల, అన్నపూర్ణాష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి రాశిలో శని, 12లో రాహువు, ద్వితీయంలో కుజచంద్రులు, తృతీయ రవిబుధులు, చతుర్థ గురు శుక్రుల యొక్క ప్రభావము నేర్పుతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఈ ఆది సోమవారాల నుండి కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అధిగమించే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలను కూడా దక్కించుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. అలాగే కొన్ని వివాదాలు గురు శుక్రవారాల్లో రావచ్చు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరంగా ప్రణాళికాబద్ధంగా ఉంచుకోవటం అనేటువంటిది మంచిది. వారం చివరలో మిత్రులతో కలహాలు లేకుండా జాగ్రత్త పడండి. గృహం, వాహనం కొనుగోలు యత్నాలకు సానుకూలత కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా ఊహించినటువంటి మార్పులు తథ్యంగా ఉంటాయి. ధన వస్తు లాభాలు కూడా కలిగే ఆస్కారం ఉంది. అలాగే పారిశ్రామిక వర్గాలకు ఆశాజనకంగా ఉంటుంది. కళారంగంలో ఉన్నటువంటి వారికి విదేశీ పర్యటనలు, కాంట్రాక్టర్లకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు, అలాగే భూములు, వాహనాలు మూలంగా కూడా ధన వ్యయ సూచన అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. కొన్ని విషయముల యందు కొత్త పనులు అనేటువంటివి కూడా మీకు సంతృప్తిని కూడా ఇస్తూ ఉంటాయి. ముఖ్యంగా వారం చివర ఒక అద్భుతమైన శుభవార్తను కూడా శ్రవణం చేస్తారు. మీనరాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణము, శనైశ్చర స్తోత్ర పారాయణముతో పాటుగా రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయడం వల్ల మరిన్ని అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి మిశ్రమ ఫలితాలు. మీకు కొండగట్టు ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలి అని కోరుకుంటూ వచ్చే వారం మరల కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.